వస్తున్నారు మహా. వాళ్ళెక్కడికో వెళ్ళటానికి లగేజ్ సర్దుకుంటున్నారు. రండి, కూర్చోండి. లగేజ్ సర్దుకున్నారట? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే రేపు నేను రేఖ ముంబై వెళ్తున్నాం పిన్ని. సడన్ గా ఇప్పుడు ముంబై ఎందుకు? మనకు తెలియకుండా ముంబైలో ఈ రేఖతో ప్రేమాయణం నడిపాడు కదా బావా. అంతటితో ఆగాడో లేక ఏ పిల్లోడో పుట్టాడో వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారేమో. ఏంట్రా, మీకు పిల్లలు కూడా ఉన్నారా? ఓండి బాబాయ్, మావ ఏదో ఆట పట్టిస్తుంటే మీరు కూడానా? రేయ్, అలాంటి సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పరా, తర్వాత బాంబు పేల్చుకో. ఏ బాంబు లేదు మావయ్య. రేఖను మా అమ్మకు చూపించడానికి వెళ్తున్నాను. వీడి అమ్మ మహానే కదా, వీడికి ఇంకో అమ్మ ఎక్కడుంది? ఓహోహోహో, కాబోయే కోడల్ని అత్తగారికి చూపించడానికి వెళ్తున్నావన్నమాట. నువ్విచ్చిన ట్విస్టు మహాలక్ష్మి కాబట్టి తట్టుకుంది. పాపం మీ అమ్మ తట్టుకుంటుందో లేదో. వీడు అమ్మ దగ్గరికని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మీరు ముంబైకి వెళ్ళడం అంత అవసరమా గౌతమ్? నాకు అమ్మని చూడాలనిపిస్తోంది పిన్ని. పైగా రేఖను అమ్మకి చూపించాలి కదా. తీరా పెళ్లికి ముందు అమ్మకి తెలిస్తే బాగుండదు కదా. నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయంట్రా? అదేంటి బ్రో అలా అన్నావు? నేను కొడుకుని కాదా? మా అమ్మతో నాకు సెంటిమెంట్స్ ఉండకూడదా? ఉండొచ్చులే గాని మళ్ళీ తిరిగి వస్తారా లేక అక్కడే సెటిల్ అవుతారా? లేదు బాబాయ్, ఓ 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. మీరు లవ్ బర్డ్స్. సారీ సార్, మా రిసార్ట్స్లో లవర్స్కి రూమ్స్ ఇవ్వం. అంటే మేము పెళ్లికి ముందు లవర్స్, ఇప్పుడు కపుల్స్. మాది షాదీ అయిపోయింది. మేము జస్ట్ మ్యారీడ్. అవును. హనీమూన్ కి వచ్చాం. అలా అయితే ఓకే. రిసెప్షన్ దగ్గర మీ డీటెయిల్స్ ఇచ్చి రూమ్ తీసుకోండి. शुक्रिया. चलेंगे? आजा. అది పేరు హర్భజన్ సింగ్. తాను నవనీత్ కౌర్. మాకు మంచి వ్యూ ఉన్న రూమ్ కావాలి. ఇక్కడ సీనరీస్ చాలా బాగున్నాయి. మా రూమ్ నుంచి చూస్తే అన్నీ కనిపించాలి. తీసుకుంటా. రూమ్ నెంబర్ 4. थैंक यू, फिर मिलेंगे. चलो जाएंगे. इधर इधर इधर.
మొత్తానికి మన రూమ్కి వచ్చేసాం. రామ్ మిథున ఇంకా రాలేదేంటి? వాళ్ళకంటే ముందు రావాలని మనం వచ్చాం. వాళ్ళు వచ్చేలోపు అన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి షూట్ చేస్తావా? మిస్ అయితే ఛాన్సే లేదు. నా గురి తప్పదు. ఇక్కడి నుంచి అయితే ఎవ్వరికీ కనిపించదు. పైగా అనుమానం కూడా రాదు. గురి చూసి కాల్చు. మిస్ అయితే మనం దొరికిపోతాం. షూట్ చేసింది మనమే అని తెలిస్తే రామ్ మిథున మనల్ని షూట్ చేస్తారు. డోంట్ వరీ బేబీ. ఎన్ని జాతరలు చేసుంటాను, ఇప్పటి వరకు ఒక్కటి మిస్ అవ్వలేదు. ఒకసారి రామ్, ఇంకోసారి సీత నీ జాతర నుంచి తప్పించుకున్నారు అన్నావుగా. కానీ ఈసారి రామ్ తప్పించుకోలేడు. ఈ రోజు వాడికి ఆఖరి రోజు. రేపటి నుంచి ఆస్తి మొత్తం మనదే. ఇంతకీ రామ్ మిథున ఎక్కడి వరకు వచ్చారో?